ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టులో వాదనలు జరిగాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిటిషన్ వేశారు. పార్టీ మారినట్టు ఆధారాలు లేవని గతంలో పిటిషన్ కొట్టివేశారు స్పీకర్. కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసిన వీడియోలను కోర్టుకు సమర్పించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరపు న్యాయవాదులు. అభివృద్ధి కోసం మాత్రమే కలిసి పనిచేస్తున్నామని ఫిరాయింపు ఎమ్మెల్యేలు బుకాయిస్తూ వస్తున్నారు. అయితే ఏఐసీసీ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని అది జాతీయ జెండా అని చెప్పుకుంటున్నారు. అయితే జాతీయ జెండాలో అశోక చక్రం ఉంటుందని బీఆర్ఎస్ తరపు న్యాయవాది గండ్ర మోహన్ రావు స్పష్టం చేశారు. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ సందీప్ రావు అందిస్తారు. సందీప్, మరి ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టులో వాదనలు అయితే జరిగాయి. మొత్తానికి సెప్టెంబర్ 16కు హైకోర్టు తీర్పు అయితే రిజర్వ్ చేసింది. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గత 4 నెలలుగా హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. అంతకుముందు స్పీకర్ వద్ద ఈ కేసు పెండింగ్లో ఉండే స్పీకర్ ను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆశ్రయించారు. పార్టీ ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాలి. ఈ క్రమంలో స్పీకర్ సరైన ఆధారం లేవంటూ కేసును కొట్టివేయడం జరిగింది. ఈ క్రమంలో స్పీకర్ హోదాలో ఉండి ఒక ట్రైబ్యునల్ చైర్మన్ గా ఉండి విధంగా ఏకపక్షంగా వివరించడం సరికాదు, అనర్హత వారిపైన వేయాలంటూ మళ్ళీ సుప్రీంకోర్టు ప్రకారం వీళ్ళంతా కూడా హైకోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు. ఈ క్రమంలో ఇవాళ సుప్రీంకోర్టులో కూడా మరొకసారి వాదనలు కొనసాగాయి. దాదాపు 3 గంటల పాటు గంటా మోహన్ రావుతో పాటు ఇతర న్యాయవాదులు వారి వాదనలు వినిపించారు, సీనియర్ అడ్వకేట్లు. ఈ క్రమంలో పార్టీ ఫిరాయించినట్టు ఆధారాలు అంటే ప్రముఖ పత్రికల్లో ప్రముఖ టీవీలలో ప్రసారమైనటువంటి వార్తలన్నీ కూడా కండువ కప్పుకున్నటువంటి అంశాలు కూడా లేవనెత్తారు. అయితే ఎవరైతే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు మాత్రం క్లియర్ కట్ గా తమ పార్టీ మారలేదు, కేవలము అది జాతీయ జెండాగానే భావిస్తున్నాం అని చెప్పడం జరిగింది. జాతీయ జెండా అశోక చక్ర అయితే కొనసాగాయి. బీఆర్ఎస్ నుంచి గెలిచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీ నుంచి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసినటువంటి దానం నాగేందర్ కూడా ఆయన ఏఐలో పాల్గొన్నారు. అనేక మంది ఇంకా ఫిరాయింపు ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు, ప్రచారంలో పాల్గొన్నారు, మున్సిపల్ ఎన్నికల్లో కూడా పాల్గొన్నారు. ఇలాంటి కోర్టుకు చీటీల రూపంలో పేపర్లో వచ్చినటువంటి ఒరిజినల్ ప్రతులను కూడా కోర్టు ద్వారా సమర్పించారు. సుదీర్ఘ వాదనలు విన్నటువంటి చీఫ్ జస్టిస్ బెంచ్ ఇటు కాపరేష్ కుమార్ సింగ్ అలాగే ముస్లింతో కూడిన ధర్మాసనం డివిజన్ బెంచ్ తీర్పును రిజర్వ్ చేస్తూ సెప్టెంబర్ 16వ తేదీన దీనికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని నిర్వహిస్తామని స్పష్టంగా ప్రకటించింది. మరి ఈ 9 మంది ఎమ్మెల్యేలు అంటే ఇప్పటికే గూడెం మేఘాలంటే వారు ఉపసంహరించున్నారు, బీఆర్ఎస్ పాల్గొంటున్నట్టు 9 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కేసులో పూర్తి స్థాయిలో నిర్ణయాన్ని న్యాయస్థానం ఈ నెల 16న అయితే ప్రకటించబోతుండగా ఈ పార్టీ ఫిరాయింపుకు పాల్పడి కాంగ్రెస్ పార్టీకి అంటగాల్సినటువంటి ఎమ్మెల్యేల్లో ఒక అలజడైతే ఏర్పడిందని మనకు అర్థం చేసుకోవచ్చు. అమూల్య, సందీప్, అంటే ఇది వరకు పార్టీ మారినట్టు బలమైన ఆధారాలు లేవని హైకోర్టు అయితే పిటిషన్ కొట్టివేసింది కదా, మరి ఈసారి న్యాయవాదులు బలమైన ఆధారాలనే ప్రొడ్యూస్ చేశారా? అలాగే తీర్పు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందండి? ఖచ్చితంగా అంటే మొదట ఈ పార్టీ ఫిరాయింపుకు సంబంధించి స్పీకర్ వద్ద పిటిషన్ దాఖలు చేయాలి. స్పీకర్ అయితే ట్రైబ్యునల్ చైర్మన్ హోదాలో ఉంటారు. వారు తమ వద్ద ఆధారాలు పూర్తి స్థాయిలో సమర్పించినట్టు వీరి పిటిషన్ కొట్టివేశారు. ఈ క్రమంలో హైకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకం పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వారు 6 నెలల్లో ఎదురు తీసుకోవాలనేటువంటిది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్. ఈ క్రమంలో ఇప్పటికీ 3 నెలల్లో పూర్తయిపోయింది. కేసు కూడా వాదోపవాదాలు ముగిశాయి. మరి సెప్టెంబర్ 16న ఈ 9 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి న్యాయస్థానం ఎటువంటి తీర్పు వెల్లడి మనకు అత్యంత ఉత్కంఠగా మారింది. మరి స్పీకర్ నిర్ణయాల్లో జోక్యం చేసుకోవాలని చెప్తుందో లేదంటే ఖచ్చితంగా పార్టీ మారినట్టు ఎవిడెన్స్ ఇటు బీఆర్ఎస్ తరపు న్యాయవాదులు సమర్పించారు. ఇటు కోర్టుల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, పల్లా రాజేశ్వర రెడ్డి, జగదీష్ రెడ్డి, తాడి కౌశిక్ రెడ్డితో పాటు చింతా ప్రభాకర్ అలాగే కేపీ వివేకానంద వీళ్ళంతా కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో దీనిపైన వాదోపవాదాలు సుదీర్ఘంగా గత 3 నెలలుగా డే బై డే కొనసాగుతూనే వచ్చాయి. మరి 16వ తేదీన తుది నిర్ణయం అనర్హత వేటికి సంబంధించి కోర్టు ఏం చెప్పబోతుంది అనేటువంటిది ఇప్పుడు అత్యంత ఆసక్తిగా మారింది. పార్టీ ఫిరాయించిన 9 మంది ఎమ్మెల్యేలుగా కూడా గూగుల్ మాత్రము స్టార్ట్ అని చెప్పుకోవచ్చు. అమూల్య, రైట్, థ్యాంక్ యూ సందీప్.
ఇక సెకండ్ టాపిక్ చూసినట్టయితే పండుగ పూట కాంగ్రెస్ పార్టీలో వివాదం మంచి ముద్రపా కనపడింది. రేవంత్ రెడ్డిపై కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో అగ్గిరాజేశాయి. సుస్మిత వ్యాఖ్యల విషయంలో మంత్రి కొండా సురేఖకు పీసీసీ షోకాజ్ నోటీసులు పంపింది, వివరణ అడిగింది. అయితే సుస్మిత వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగతమని, తనకు ఏమాత్రం సంబంధం లేదని కొండా సురేఖ జవాబిచ్చారు. షోకాజ్ నోటీసులు వాపసు తీసుకోవాలని అడిగారు. అటు కొండా సురేఖ ఇచ్చిన ఆన్సర్తో రేవంత్ రెడ్డికి దిమ్మ తిరిగింది. రేవంత్ పై తన కుమార్తె చేసిన సంచలన వ్యాఖ్యలను కొండా సురేఖ ఏమాత్రం ఖండించలేదు. ఒక మంత్రిగా సీఎంకు సపోర్ట్ ఇవ్వలేదు. ఇతర మంత్రులు కూడా సుస్మిత వ్యాఖ్యలపై అబ్జెక్షన్ చెప్పలేదు. ఈ మొత్తం ఎపిసోడ్ పై లండన్ నుంచి మానిటరింగ్ చేస్తున్న రేవంత్ ఎమ్మెల్యేల మీద ఉరిమాడు. వారిపై ప్రెషర్ పెంచాడు. వెంటనే సీఎల్పీకి రావాలని రేవంత్ టీం నుంచి ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఫోన్లు వెళ్లాయి. గత్యంతరం లేక సీఎల్పీలో మీటింగ్ పెట్టుకున్న పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొండా సురేఖ మీద బగ్గుమన్నారు. సుస్మిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మంత్రి కొండా సురేఖపై కఠిన చర్యలు తీసుకోవాలని మీడియా ముఖంగా డిమాండ్ చేశారు. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి, పార్టీ నుంచి తీసేయాలని ప్రభుత్వ వేముల వీరేశం అధిష్టానాన్ని కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎమ్మెల్యేలతో పాటు పాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ప్రెస్ మీట్ పెట్టించింది రేవంతే. అందులో అనుమానం లేదు. కొండా సురేఖపై చర్యలకు డిమాండ్ చేయాలని లండన్ నుంచి ఒత్తిడి పెరిగినట్టు స్పష్టంగా తెలిసిపోతుంది. మొత్తంగా సీఎం రేవంత్ ను సేవ్ చేయడానికి సొంత పార్టీ నేతలనే టార్గెట్ చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, మరి సుష్మిత వ్యాఖ్యల విషయంలో మంత్రి కొండా సురేఖకు పీసీసీ షోకాజ్ నోటీసులు అయితే పంపింది. దానికి సంబంధించి కొండా సురేఖ ఇచ్చిన జవాబుకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కొండా సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని హెచ్చరిస్తా ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పైనే ఆమె నేరుగా కామెంట్ చేసింది. ఆయనపై వ్యక్తిగత ఆరోపణలు కూడా చేసింది. ఆయన కుటుంబానికి దోచిపెడుతున్నారని చెప్పి ఆరోపించింది. ముఖ్యమంత్రి పైన మంత్రి కూతురు చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆ సుస్మిత వ్యాఖ్యలు తనకు సంబంధం లేదు, కుటుంబానికి వ్యక్తిగత అభిప్రాయానికి సంబంధం లేదు, తనకి నోటీసులు ఉపసంహరించుకోవాలని ఆమె ఇప్పటికే చెప్పింది. సురేఖ ఏదైతే ఇచ్చినటువంటి రిప్లైకి సంబంధించి కాంగ్రెస్ లో కొంత వివాదం చెలరేగింది. మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తన కూతురు చేసిన వ్యాఖ్యలు కనీసం ఖండించకపోవడం ఏంటన్న అభ్యంతరం వ్యక్తమైంది. మంత్రి సురేఖ ఇచ్చిన రిప్లైకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంగు తిన్నారు. అటు సుస్మిత తీవ్ర వ్యాఖ్యలు తనపై చేస్తే ఒక్క మంత్రి కూడా ఖండించకపోవడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. లండన్ పర్యటనలో ఉన్న ఆయన ఈ పరిణామాల పట్ల తీవ్రంగా కొంత ఇబ్బందితో నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలో దిగి ఎమ్మెల్యేలతో ప్రెస్ మీట్లు పెట్టించేటువంటి ప్రయత్నం అయితే చేసినటువంటి పరిస్థితి. నిన్న ఏదైతే సురేఖ ఇచ్చినటువంటి రిప్లై ఆధారంగా అటు వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి హన్మకొండ, వరంగల్ డీసీ సమావేశం అత్యవసరంగా ఏర్పాటు చేస్తే ఆమెను సస్పెండ్ చేయాలంటూ అక్కడి నుంచి తీర్మానం చేయించారనే చర్చ ఉంది. ఆ తర్వాత ఎమ్మెల్యేల నుంచి కూడా ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే మాటలు వరంగల్ సంబంధించిన ఎమ్మెల్యేలు తప్పితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఇప్పటి వరకు పెద్ద మహిళా నేతలు సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ విద్యార్థులు ధర్నాకు దిగారు. పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును ఆగం చేసేలా ఉన్న జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వందలాది మంది విద్యార్థులు రోడ్డుకు అడ్డంగా బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. టెక్నికల్ ఎడ్యుకేషన్ ను శక్తి స్కీమ్లో విలీనం చేయవద్దంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో సీఎం డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రంగాచారి అందిస్తారు. రంగాచారి, మరి సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ విద్యార్థులు ధర్నాకు దిగారు. విద్యార్థుల భవిష్యత్తును ఆగం చేసేలా ఉన్న జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ అమూల్య. ముఖ్యంగా పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థుల పాలిట ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 97 జీవో ఏదైతే ఉందో అది అశనీపాతంలా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తునే ఇది ప్రశ్నార్థకంగా మారేటువంటి పరిస్థితి తీసుకువచ్చింది. ఒకవైపు విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థంగా అవుతూ ఉంటే భవిష్యత్తులో అసలు పాలిటెక్నిక్ కళాశాలలు ఉండయా పూర్తిగా రద్దయిపోతాయా అనే ఒక అనుమానాలు కూడా తీవ్ర స్థాయిలో వ్యక్తమవుతున్న పరిస్థితి ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే విద్యార్థులంతా కూడా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ఆందోళన నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక అనాలోచితమైనటువంటి చర్య మూలంగా ఇవాళ రాష్ట్రంలో ఉండేటువంటి పాలిటెక్నిక్ విద్యార్థులంతా కూడా తమ చదువుని మానేసి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన బాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. 97 జీవో ప్రకారం వాళ్ళు చెప్తున్నది ఏమిటంటే మొత్తంగా ఈ పాలిటెక్నిక్ కళాశాలను పూర్తిగా రద్దు చేసి ఇందులో ఐటీఐలో విలీనం చేసి శక్తి అనే స్కీమ్ ద్వారా పూర్తిగా దీన్ని ఒక స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ గొడుగు కిందికి ఈ విద్యనందింటిని తీసుకువెళ్లి పూర్తిగా దాన్ని ఒక వృత్తి విద్యా కోర్సుల కిందికి మార్చే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. తద్వారా కేవలం ఒకవేళ ఇది గనక అమలు జరిగితే పాలిటెక్నిక్ చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లేటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇటు ఐటీఐ చదువుతున్న విద్యార్థులకు కూడా నష్టం వాటిల్లేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఐటీఐ చదివే విద్యార్థులంతా కూడా పూర్తిగా వృత్తి విద్యా కోర్సులను చేసుకుని వాళ్ళు ప్రైవేట్ కంపెనీల్లో జాబ్ల కోసం ఫిట్టర్స్ కావచ్చు, మెకానిక్ కావచ్చు, ఇతర వృత్తుల్లోకి వెళ్ళడం కోసం వాళ్ళు ఒక ట్రైనింగ్ పొంది తద్వారా వాళ్ళు ఒక చిన్న చిన్న పరిశ్రమల్లోకి వాళ్ళు ఉద్యోగాల కోసం వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళు అక్కడితోనే వాళ్ళ జీవితాన్ని ఒక తీర్చిదిద్దుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక పాలిటెక్నిక్ చదివే విద్యార్థులంతా కూడా ఒక ఉన్నతమైన విద్యను చదవడానికి వాళ్ళు ఒక ప్రణాళికను రూపొందించుకుని వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళు పాలిటెక్నిక్ విద్యను 3 సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత డైరెక్ట్ గా బీటెక్ లో 2వ సంవత్సరం చేరుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. వాళ్ళు వచ్చే మార్కుల పర్సంటేజ్ ఆధారంగా వాళ్ళు బీటెక్ 2వ సంవత్సరంలో వాళ్ళకి ఇష్టమైనటువంటి విభాగంలో వాళ్ళు జాయిన్ అయ్యి వాళ్ళు పూర్తి స్థాయిలో బీటెక్ పూర్తి చేసి ఉన్నత విద్యను అభ్యసించి అవసరమైతే విదేశాలకు వెళ్లి కూడా చదువుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళు ఎంచుకున్నటువంటి జాబులలో వాళ్ళు స్థిరపడేటువంటి అవకాశం వాళ్ళకి ఏర్పడుతుంది. కానీ ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చినటువంటి 97 జీవో ప్రకారం అయితే పూర్తి స్థాయిలో పాలిటెక్నిక్ విద్య అంతా కూడా ఐటీఐలో పూర్తిగా విలీనం అయిపోయి వాళ్ళు కేవలం ఐటీఐకే పరిమితమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేది విద్యార్థుల యొక్క భయంగా ఉంది. వాళ్ళు ఆలోచిస్తున్నది కూడా అదే, ప్రభుత్వం ఆలోచిస్తున్నది కూడా అదే కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళని ఇక్కడితోటే ఆపేసి ఇటు ఐటీఐ చదివించి వాళ్ళని ఏదో చిన్న పరిశ్రమల్లో వాళ్ళ ఉద్యోగాల్లో స్థిరపడే ఆలోచన చేసుకోవాలనే ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా లేదు. భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు ఇయ్యమా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక సందిగ్ధంతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో విద్యార్థులను కేవలం ఇక్కడే వాళ్ళ విద్యను ఆపివేసి ఐటీఐ దగ్గరే వాళ్ళ విద్యను ఆపివేసి వాళ్ళని భవిష్యత్తులో ఇంకా వేరే చదువుల కోసం కానీ వేరే ఉద్యోగాల కోసం రాకుండా వాళ్ళ కాంపిటేటివ్ కాకుండా ఆపే ఒక కుట్రలో భాగంగా ఇది జరుగుతుందనే భావన విద్యార్థుల్లో నెలకొని ఉన్నది. ఫలితంగా ఇటు విద్యార్థులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చెందుతూ ఉన్నారు. మేము పాలిటెక్నిక్ చదివిన తర్వాత మేము ఉన్నత చదువుల వైపు వెళ్తాము, అవసరమనుకుంటే సివిల్స్ వైపు వెళ్తాము, సివిల్స్ ట్రైనింగ్ తీసుకుని శిక్షణ తీసుకుని సివిల్స్ చదివేందుకు కూడా మేము వెళ్లే అవకాశాలు కూడా ఉంటాయి బీటెక్ పూర్తి చేసిన తర్వాత అని ఆలోచన చేస్తున్న సందర్భంలో వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఈ శక్తి అనే స్కీమ్ ఏదైతే ఉందో ఈ స్కీమ్ ద్వారా మొత్తంగా ఈ సాంకేతిక విద్యను రద్దు చేసి మొత్తం కేవలం ఐటీఐ విద్య కిందకే దీన్ని తీసుకొచ్చి వాళ్ళకి నైపుణ్యం ఇస్తామని చెప్పి ఏదో ఒక అందమైన కథ చెప్తూ ఉంది. కానీ ఈ అందమైన కథ వెనుక పెద్ద కుట్రదాగి ఉందని చెప్పి విద్యార్థులు భావిస్తూ ఉన్నారు. మొత్తంగా పాలిటెక్నిక్ విద్యనే రద్దు చేసే ఒక ప్రయత్నం జరుగుతుంది. భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మేము నిర్ణయాన్ని అంగీకరించము. ప్రభుత్వం తక్షణమే 97 జీవోని రద్దు చేయాలని చెప్పి విద్యార్థులంతా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. అందులో భాగంగానే చేర్యాలలో ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అటు జహీరాబాద్ లోని రాంజోల్ పాలిటెక్నిక్ విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ఆందోళన కొనసాగిస్తున్నారు. రేపటి నుంచి కూడా ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగేటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ రంగాచారి.
టాప్ 10లో సెకండ్ టాపిక్ చూసినట్టయితే యునైటెడ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో విద్యార్థులు సెక్రటేరియట్ ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలో విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసేలా ఉన్న జీవో 97ను రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. పాలిటెక్నిక్ విద్య స్థాయిని దిగజార్చే కుట్ర జరుగుతోందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. బీటెక్ లాటరల్ ఎంట్రీ విధానం రద్దు చేస్తారని విద్యార్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాలిటెక్నిక్ విద్యను సాంకేతిక విద్యలోనే కొనసాగించాలని, అదేవిధంగా శక్తి స్కీమ్ను రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ అక్రమ్ అందిస్తారు. అక్రమ్, మరి జీవో 97 రద్దు చేయాలని పాలిటెక్నిక్ విద్యార్థులు చేస్తున్న ధర్నాకు సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? అమూల్య, ఇవాళ వాటితో పాటు యుఎస్ఎఫ్ఐ అగ్ర నాయకులు అయితే సెక్రటేరియట్ ముట్టడిని నిర్వహించారు. ఏదైతే పాలిటెక్నిక్ విద్యను డిప్లొమా కోర్సులతో ఐఐటీలతో అనుసంధానించే నిర్ణయాన్ని జారీ చేసిందో దీన్ని వెంటనే రద్దు చేయాలని కూడా డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున విద్యార్థులు ముట్టడిలో పాల్గొన్నారు. అయితే ఈ క్రమంలో పోలీసులు వారు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఏదైతే డిప్లొమా కోర్సులతో పాలిటెక్నిక్ విద్యను కలపడం అనేది ఒక దారుణమైన చర్యగా అభివర్ణించారు. పాలిటెక్నిక్ విద్యను సర్వనాశనం చేసేందుకే రేవంత్ రెడ్డి కుట్ర పన్నుతున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే దీంతో పాటు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీఐ కళాశాలను కార్పొరేట్ భాగస్వామ్యంతో ఏటీసీలుగా మార్చడంతో విద్యా వ్యవస్థ సర్వనాశనం అవుతుందని కార్పొరేట్ చేతుల్లోకి వెళ్తున్నట్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. జీవో 97 పై విద్యార్థులు అధ్యాపక సంఘాలు అభ్యంతరం తెలుపుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిప్లొమా స్థాయి దిగజారే ప్రమాదం ఉందని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 3 ఏళ్ల పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ డిప్లొమా స్థాయిని సర్టిఫికేట్ స్థాయి ఉండే ఐటీఐలతో కలపడం సహజం కాదని కూడా స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. డిప్లొమా విద్యా ప్రమాణాలు దాని మార్కెట్ విలువ పడిపోతాయని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉన్నత విద్య ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటాయని కూడా అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. బీటెక్ ఏదైతే లాటరల్ ఎంట్రీ ఉందో ఈ సెట్ ద్వారా ప్రవేశాలు కల్పించే అవకాశం ఉన్నప్పటికీ ఈ సాంకేతిక విద్యను నుండి తీసేసి స్కిల్ యూనివర్సిటీలో కలపడం ద్వారా ఆ విధానం రద్దవుతుందని, దీంతో విద్యార్థులకు నష్టం అవుతుందని కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను కార్పొరేట్ కంపెనీల చేతుల్లోకి నెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే ఆరోపిస్తున్నారు. ప్రధానంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను బలోపేతం చేయకుండా ఐటీఐలతో లింక్ చేయడం సరైనది కాదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. డిప్లొమా కోర్సులను ఐటీఐ ఏటీసీలతో అనుసంధానించే నిర్ణయాన్ని వెంటనే ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కూడా స్పష్టం చేసింది. పాలిటెక్నిక్ కళాశాలలో అధునాతమైన ల్యాబ్లు, నిధులు కేటాయించే ఫ్యాకల్టీలను సమకూర్చాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే ఐటీఐలతో పాలిటెక్నిక్ విద్యతో అనుసంధానం వెంటనే వెనక్కి తీసుకోవాలని కూడా విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు. లేకుంటే రాబోయే రోజుల్లో తీవ్ర ఉద్యమాలు చేస్తామంటూ కూడా హెచ్చరిస్తున్నారు. అయితే దీంతో పాటు ఏదైతే శక్తి విధానం తీసుకొచ్చారో, శక్తి పార్టీ తీసుకొచ్చారో దానిని కూడా రద్దు చేయాలని కూడా విద్యార్థులు యుఎస్ఎఫ్ఐ నాయకులు అయితే డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏటీసీలతో పాటు పాలిటెక్నిక్ విద్యను కలపడం అనేది సరైనది కాదని కూడా స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అమూల్య, రైట్, థ్యాంక్ యూ అక్రమ్. ఇక ఫోర్త్ టాపిక్ చూసినట్టయితే రేవంత్ సర్కార్ తీరుపై అన్ని వర్గాలు మండిపడుతున్నాయి. జనం సమస్యలు గాలికి వదిలేసి రేవంత్ విదేశీ పర్యటనలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న రేవంత్ తమ సమస్యలు ఏనాడు పట్టించుకోలేదని స్టూడెంట్స్ ఫైర్ అవుతున్నారు. రేవంత్ సర్కార్ నిర్లక్ష్య వైఖరిపై విద్యార్థులు బగ్గుమంటున్నారు. రేవంత్ తుగ్లక్ నిర్ణయాలతో విద్యా వ్యవస్థ భ్రష్టపడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని రకాల స్పెషలైజేషన్ కోర్సులను రేవంత్ ప్రభుత్వం ఆగం చేస్తోందంటున్నారు. స్టైఫండ్ పెంచుతూ జీవో జారీ చేయాలంటూ ఆయుష్ వైద్య విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. 16 రోజులుగా ఆయుష్ హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థులు నిరసన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో ఆగ్రహించిన ఆయుష్ వైద్య విద్యార్థులు సికింద్రాబాద్ ఆయుష్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. వెంటనే స్టైఫండ్ పెంచుతూ స్పష్టమైన జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ అరవింద్ అందిస్తారు. అరవింద్, మరి విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న రేవంత్ తమ సమస్యలు ఏనాడు పట్టించుకోవట్లేదని స్టూడెంట్స్ అయితే ఫైర్ అవుతున్నారు. రేవంత్ సెక్షన్ నిర్లక్ష్య వైఖరిపై విద్యార్థులు బగ్గుమంటున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రైట్ అమూల్య, ఏదైతే చూసుకుంటే ఇప్పటికే అన్ని వర్గాల ప్రజలందరూ కూడా అటు విద్యార్థి సంఘాలు కానీ, అటు నిరుద్యోగులు కానీ, అటు యువత మొత్తం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చర్మగీతం పాడే సమయం దగ్గర పడ్డదంటూ కూడా ఇప్పటికే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే గత 17 రోజుల నుంచి కూడా ఆ ఆయుష్ వైద్య విద్యార్థులు కూడా ధర్నా చేస్తుంటే కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటూ కూడా ఇప్పటికే తీవ్రంగా మండిపడుతున్నారు. మరొక వైపు చూసుకుంటే అటు రామంతపూర్ కానీ, ఇటు వెంగళరావు నగర్ డివిజన్ లో కానీ ఇక్కడ కూడా ఆయుర్వేదిక్ కళాశాలలో కూడా ఇప్పటికే విద్యార్థులందరూ కూడా వైద్య విద్యార్థులు రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. దీనికి సంబంధించి పార్క్ దగ్గర కూడా పెద్ద ఎత్తున కూడా మహాధరణ చేపట్టారు. అయినా ప్రభుత్వం దగ్గర నుండి ఎలాంటి స్పందన రాలేదు. నిర్లక్ష్యానికి మా డాక్టర్లు బలి కావాల్సిందేనా అంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా వాళ్ళు ఇప్పటికే స్టైఫండ్లు పెంచాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. పక్క రాష్ట్రంలో కూడా ఇప్పటికే వారికి అవసరం తగ్గట్టు అంటే వాళ్ళకి రీసెర్చ్ పర్పస్ ఆ స్టైఫండ్ ఇస్తున్నారు. కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రం వైద్య విద్యార్థులకు, ఆయుష్ విద్యార్థులకు మాత్రం కేవలం 13,000 స్టైఫండ్ ఇస్తున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న కూడా ఏదైతే ఆ వైద్య విద్యార్థులందరూ కూడా అంటే దాదాపు ఆయుష్ కు సంబంధించిన వైద్య విద్యార్థులందరూ కూడా దాదాపుగా కమిషనర్ కార్యాలయాన్ని కూడా ముట్టడించారు. అక్కడ కూడా ఎలాంటి స్పందన రాలేదు. డైరెక్టర్ గారు కూడా మీరు వస్తున్నారనే నేపథ్యంలో వెళ్ళిపోయారంటూ కూడా ఆయుష్ వైద్య విద్యార్థులు మండిపడుతున్నారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా కూడా మా బాధ పట్టించుకున్నారు. హక్కుగా అడుగుతుంది, మాకు తప్పకుండా పెంచాలంటూ కూడా మా హక్కుగా మేము అడుగుతాం. కానీ ప్రభుత్వం మాత్రం ఎలాంటి స్పందన కావట్లేదు. గతంలో కూడా 2 సాక్షి కూడా బట్టి విక్రమార్క గారు కూడా అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా గతంలో కూడా అనేక సార్లు కూడా ఆయుష్ విద్యార్థులకు కూడా స్టైఫండ్ పెంచాలి, వాళ్ళకి అలోపతికి సమానంగా స్టైఫండ్ ఇవ్వాలన్న బట్టి విక్రమార్క నేడు ఇప్పుడు ఎందుకు మా తెల్లకోట్ల ఆవేదన వినిపిస్తలేదా, మా తెల్లకోట్ల ఆవేదన వినిపిస్తలేదా అంటూ కూడా ఇప్పటికే తీవ్రంగా విద్యార్థులు కూడా మహాధరణ చేపట్టారు. ఏదైతే ఈ రోజు 7వ రోజు కూడా వారి నిరాహార దీక్ష కూడా 7వ రోజు చేస్తుంది. కనీసం మొత్తము 17 రోజులైంది. ఇటు హంగర్ స్ట్రైక్ కూడా 7 రోజులైంది. ఈ 17 రోజుల సమ్మె కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కనిపించలేదు. ఢిల్లీకి పోవడానికి ముఖ్యమంత్రికి టైం ఉంటుంది కానీ మా విద్యుత్కు సంబంధించిన సమస్యలు పరిష్కారం తీర్చడానికి సమయం ఉండదా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు స్కాలర్షిప్లు విడుదల లేదు, అటు పాలిటెక్నిక్ ఇష్యూ, అటు నిరుద్యోగుల యువత వీళ్ళందరూ కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. వీళ్ళు మాత్రం తీవ్రంగా కూడా ఇప్పటికే తీవ్ర స్థాయిలో కూడా బాగా మండిపడుతున్నారు. ఏదేమైనప్పుడు కూడా నెలకొన్న ఆవేదన ఇప్పటికే రోడ్డు మీదకి వచ్చి కూడా మహాధరణ కూడా చేపట్టారు. రాబోయే రోజుల్లో కూడా వెంటనే త్వరితగతిన ఏదైతే వైద్య ఆరోగ్యం సంబంధించిన ఆయుష్ వైద్యులకు కూడా వారి సమస్యలు పరిష్కరించకపోతే, వారికి సరైన స్కాలర్షిప్ పెంచకపోతే మాత్రం, స్టైఫండ్ పెంచకపోతే మాత్రం తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు తెలుస్తామంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ అరవింద్. రేవంత్ సర్కార్పై అన్ని వర్గాలు మండిపడుతున్నాయి. జన సమస్యలు గాలికి వదిలేసి రేవంత్ విదేశీ పర్యటనలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న రేవంత్ తమ సమస్యలు ఏనాడు పట్టించుకోలేదని స్టూడెంట్స్ ఫైర్ అవుతున్నారు. రేవంత్ సర్కార్ నిర్లక్ష్య వైఖరిపై విద్యార్థులు బగ్గుమంటున్నారు. రేవంత్ తుగ్లక్ నిర్ణయాలతో విద్యా వ్యవస్థ భ్రష్టు పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని రకాల స్పెషలైజేషన్ కోర్సులను రేవంత్ ప్రభుత్వం ఆగం చేస్తోందంటున్నారు. స్టైఫండ్ పెంచుతూ జీవో జారీ చేయాలంటూ ఆయుష్ వైద్య విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. 16 రోజులుగా ఆయుష్ హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థులు నిరసన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో ఆగ్రహించిన ఆయుష్ వైద్య విద్యార్థులు సికింద్రాబాద్ ఆయుష్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. వెంటనే స్టైఫండ్ పెంచుతూ స్పష్టమైన జీవో విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది వాళ్ళ టాప్ 4 at 4 PM. నమస్తే.